నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ చాలామంది నిరుద్యోగులు మాత్రం నిరసన దీక్షకు పిలుపునిచ్చారు ఇందిరా పార్క్ దగ్గర. అయితే ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలేదు. అలాగే పిలుపునిచ్చిన అశోక్ సార్ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మనతో పాటు ఇక్కడైతే చైతన్యపూరి దగ్గర మాత్రం చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, ఎందుకు ఇట్లా నిరసన చేయడానికి కారణం ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్, నాది మహబూబాబాద్ జిల్లా. నేను గురుకుల అభ్యర్థిని సార్. గురుకులాల లోపల గత ప్రభుత్వం 9,210 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సార్. సో ఆ 9,210 పోస్టుల లోపల రీసెంట్గా రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది సార్. దాంట్లో కేవలం 5,000 పోస్టులు మాత్రమే నింపి ఒక 4,000 పోస్టులు బ్యాక్లాగ్ పెట్టే ప్రయత్నం చేస్తుంది సార్ ప్రభుత్వము. దీనికి ప్రధాన కారణం ఏంటి సార్ అంటే, పోస్టులు ఫిలప్ చేసేటప్పుడు డిసెండింగ్ ఆర్డర్ని పాటించలేదు సార్. సో డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్, స్కూళ్ళలో పీజీటీ, టీజీటీ అన్ని పోస్టులకు ఒకటే కామన్ ఎగ్జామ్ పెట్టి, సో ఈ పోస్టులు ఫిలప్ చేసేటప్పుడు కూడా డిసెండింగ్ ఆర్డర్లో నింపినట్లయితే ముందుగా డిఎల్ నింపి, తర్వాత జేఎల్ నింపి, తర్వాత పీజీటీ నింపి, తర్వాత టీజీటీ నింపినట్లయితే ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ ఉండకపోయేది సార్. అట్లా కాకుండా వీళ్ళు ముందుగా పీజీటీ రిజల్ట్స్ ఇచ్చారు, తర్వాత జేఎల్ రిజల్ట్స్ ఇచ్చారు, డిఎల్ రిజల్ట్స్ ఇచ్చారు, చివరికి టీజీటీ రిజల్ట్స్ ఇవ్వడం వలన ఈ ప్రక్రియ అంతా గందరగోళమైంది సార్. సో దీనివలన 4,000 పైచిలుకు పోస్టులు బ్యాక్లాగ్ ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, అన్ని పరీక్షలకు డిఎల్కి జిఎస్ సేమే ఉంది సార్, జేఎల్ ఎగ్జామ్కి జిఎస్ పరీక్ష సేమే ఉంది, పీజీటీ స్కూల్లో పనిచేసే పీజీటీ కూడా జిఎస్ ఎగ్జామ్ సేమ్ కండక్ట్ చేశారు. అట్లా కండక్ట్ చేసినప్పుడు మీరు పై స్థాయి నుంచి పోస్టులు నింపుకుంటా కింది స్థాయికి వచ్చినట్లయితే ఒక్క పోస్టు కూడా మిగలకపోయేది. కానీ మీరు రిజల్ట్స్ ఇచ్చే క్రమం లోపల చాలా గందరగోళం చేశారు. దానికి ఎలక్షన్ కోడ్ వస్తుందన్న కారణమో ఇంకో కారణమో మాకు తెలియదు, కానీ ఒక 4,000 నిరుద్యోగుల కుటుంబాలని మాత్రం మీరు ఆగం చేయడం జరిగింది సార్. దయచేసి ఇప్పటికైనా మీరు గురుకుల నియామకాల లోపల డిసెండింగ్ ఆర్డర్ని పాటించండి. పై స్థాయి పోస్ట్ నుంచి, డిఎల్ పోస్ట్ నుంచి కింది స్థాయి పోస్ట్ దాకా నింపుకుంటారండి. రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వండి, ఒక్క బ్యాక్లాగ్ లేకుండా నింపండి సార్. అది మీ చేతిలో ఉంది. మేము అడుగుతున్నది 9,210 పోస్టులు ఏవైతే నోటిఫికేషన్లో ఉన్నావో వాటిని మాత్రమే నింపమంటున్నాం సార్. ఒక్క పోస్టు కూడా ఎక్కువ నింపమని అనట్లేదు సార్. మీరు ఒక్క సంవత్సరం లోపల 2 లక్షల పోస్టులు ఫిలప్ చేస్తా అన్నారు. 100 రోజులు అయింది సార్. 100 రోజుల లోపల గత ప్రభుత్వం ఇచ్చిన 9,000 పోస్టుల లోపలనే 4,000 పోస్టులు బ్యాక్లాగ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సార్. దయచేసి 4,000 గురుకుల నిరుద్యోగ అభ్యర్థుల కొట్టకండి సార్. మీరు దయచేసి మాకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. మెరిట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వండి సార్. మేమందరము 1:2 లిస్ట్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. జూనియర్ లెక్చరర్కి నేను డెమో కూడా అటెండ్ అయినా సార్, ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయినా సార్. సో కాబట్టి మీరు డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకటించినట్లయితే పై స్థాయి పోస్టుకి ఎంపికైన వాళ్ళు కింది స్థాయి పోస్ట్ తీసుకోను అని వాళ్ళ దగ్గర ఒక రిలింక్విష్మెంట్ పత్రం తీసుకున్నట్లయితే ఈ 9,210 పోస్టులు నింపొచ్చు సార్. గతం లోపల 2018 లోపల రిలింక్విష్మెంట్ ఆప్షన్ తీసుకున్నారు. 2-3 సార్లు టీజీటీ అభ్యర్థులను పిలవడం జరిగింది సార్. గతం లోపల పంచాయతీ సెక్రటరీలను కూడా 2, 3, 4 లిస్టులు పెట్టి నింపుకున్నారు సార్. కేవలం గురుకుల అభ్యర్థుల మీద మాత్రమే మీరు దయ చూపట్లేరు, కనికరం చూపట్లేరు సార్. సో దయచేసి మీరు మాకు న్యాయం చేయండి. ఎవరైతే మెరిట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అడుగుతున్నాం సార్. 2,50,000 మంది పరీక్ష రాసిరు సార్. మేము 2,50,000 మందికి ఉద్యోగం ఇవ్వమని అడగట్లేదు కదా సార్. 2,50,000 మందిలో కేవలం 9,210 పోస్టులు మీరు నింపకపోతే మీరు ఒక సంవత్సరంలో 2 లక్షల పోస్టులు నింపుతారంటే మేము ఎట్లా నమ్మాలి సార్? దయచేసి అర్థం చేసుకోండి. అంతమంది పరీక్ష రాస్తే 2 లక్షల పైచీలకు రాస్తే 9,000 మంది మాత్రమే నింపమంటున్నాం సార్. అది మీరు దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం సార్. దండం పెడుతున్నాం సార్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ప్రధానంగా మీరు ప్రభుత్వ దృష్టికి కానీ ఎవరైనా నేతలు కలిసినప్పుడు కానీ ఎలాంటి స్పందన వచ్చింది? సార్, నేను కరీంనగర్ నుండి వచ్చిన.
అంటే ఎవరిని కలిసినా కానీ వాళ్ళు ఏంటి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని. ఇప్పుడు మేము పిఎస్ కూడా వెళ్ళామండి. అక్కడ అశోక్ సార్ వాళ్ళని, ఆస్మా మేడం వాళ్ళని అరెస్ట్ చేశారంటే మేము పిఎస్కి వెళ్ళాం. పిఎస్కి వెళ్తే అక్కడ ఏసీపీ సార్ ఏమంటారు, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వండి అనడం తప్ప మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ అనేది జస్ట్ ఒక డస్ట్బిన్లో వేయడానికి తప్ప యూజ్ అవుతుంది తప్ప ఇంకా ఏ రకంగా యూజ్ ఉండట్లేదు సార్. ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా జస్ట్ వాళ్ళకి ఏదో మేము ఇన్విటేషన్ కార్డు ఇచ్చిన ఫీలింగ్లో అవుతుంది అంతే తప్ప సార్ మా ఒక ఆవేదనను వ్యక్తం చేస్తున్నామని మాత్రం ప్రభుత్వం అనుకోవట్లేదు సార్. మేము గత నెల రోజు నుండి రిజల్ట్ వచ్చినప్పటి నుండి అసలు 1:2లో సెలెక్ట్ అయినామన్న ఆనందమా లేకపోతే ఈ 3000ల్లో మనము ఉంటున్నామన్న బాధనా అనేది మాత్రం మాకు అర్థం కావట్లేదు సార్. అంత ఆవేదన సార్. మీరు ఎప్పటికీ మీరు ప్రభుత్వం ఏమన్నది, మేము వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని అన్నారు. మీరు ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఎలా నింపుతారు? మీరు వచ్చిన 3 నెలలనే నిరుద్యోగులతో మీకు అంత వ్యతిరేక వైఖరి వస్తుంది. గత ప్రభుత్వం కూడా ఓడిపోవడానికి గద్దె దిగడానికి కారణం కూడా నిరుద్యోగులే. మరి వచ్చిన 3 నెలలనే మీరు నిరుద్యోగులను ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారంటే మీరు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా తర్వాత 10 సంవత్సరాలు నేనే సీఎం ఉంటానని. అంత భరోసా మీకు ఎలా కల్పించింది? నిరుద్యోగుల వల్లనే కదా మీకు అన్ని సీట్లు రావడానికి కూడా కారణం. అటువంటి మీరు ఇప్పుడు మా నిరుద్యోగుల జీవితాలతో ఇట్లా ఆడుకోవడం కరెక్ట్ కాదండి. సీఎం గారికి చెప్తున్నాం మేము. అంతేకాకుండా మేము చాలా ఇప్పుడు మీకు కొంచెం పదవులు రాకపోతేనే ఎంతో బాధపడతారు. ఏ చిన్న పదవి వస్తుందా ఎక్కడొస్తుందా అన్న ఆశ కొద్ది ఉంటారు మీ రాజకీయ నిరుద్యోగులు. అట్లాంటిది మేము కష్టపడ్డాం. మేము ఏమి ఊరికనే ఇవ్వండి మాకు అని మేము అనడం లేదు. మేము కష్టపడ్డాం. మేము 1:2లో ఉన్నాము. మీరు 9210 పోస్టులు ఫిల్ చేయండి అంటున్నాం. అందులో మాకు వస్తే తీసుకుంటాం, రాకుంటే మేము ఏం అడగట్లేదు కదా మిమ్మల్ని. ఇవ్వడానికి బాధ ఏముంది మీకు? అన్ని టీఎస్పీఎస్కి టీఎస్పీఎల్ఆర్బీకి వర్తించే రూల్స్ అన్నీ ఒక ట్రిప్కు మాత్రం వర్తించవా? ఎందుకు అంటే మన ట్రిప్ అనేది మన తెలంగాణ ప్రాంతంది కాదా? ఈ సంస్థ వేరే ప్రాంతం నుండి ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? మరి ఈ ట్రిప్కి ఎందుకు ఇట్లాంటి నియమాలు వర్తించవు అని మేము ప్రభుత్వం కనుక మా పట్ల సానుకూలంగా స్పందించకపోతే మాత్రం మేము దేనికైనా రెడీ అవుతాం. ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లలో మా తరపున ఉద్యమ నాయకులు ఉన్నారు, యువత నాయకులు ఉన్నారు, వాళ్ళనే నిలబెట్టుకొని మేము ఓట్లు వేసుకుంటాం. మాకు వచ్చినా రాకపోయినా సీటు మేము ఓట్లనైనా చీల్చుతాం. ఏ పార్టీకి మెజార్టీ రాకుండా ఓట్లు చీల్చుతాం మేము. ఇది మాత్రం ప్రభుత్వానికి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులతో అంటే ఇప్పటికే తెలుసు ప్రభుత్వానికి నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేస్తారని. కానీ ఇంకొకసారి చేసి మాత్రం ఖచ్చితంగా చూపిస్తాం ఈ గవర్నమెంట్కి మేము. అన్న, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏ అంశంపై మీరు మాట్లాడతారు? సార్, నేను నల్గొండ నుంచి వచ్చాను. నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థిని. పానుగోతు దేవిలాల్ నా పేరు. ఈరోజు ముఖ్యంగా మన తెలంగాణలో నిరుద్యోగుల గొంతుకైన అశోక్ రెడ్డి సారు ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని ఈరోజు దీక్షాస్థలికి చేరుకుంటే అక్కడ పర్మిషన్ ఇవ్వకపోగా అక్కడి నుంచి సారు మా చైతన్యపూర్లో ఒక చోట వారి ఇంటి స్థలం వద్ద దీక్షను పూనుకుంటే అక్కడ అరెస్ట్ చేసి పోలీసులు తీసుకోవడం వెనుక మన నిరుద్యోగ మిత్రులైన జేఎల్ వివిధ జీవో 46 విద్యార్థులు మేము శారీరక వికలాంగులం సార్. మేము తెలంగాణలో నిరుద్యోగ శారీరక వికలాంగులం చాలా మా జనాభా ఎక్కువ ఉన్నది. కానీ మేము మాలో 4% కేటగిరీలైన అందులు బద్రులు వాళ్ళ రోస్టర్ పాయింట్ ముందు ఉండడం వల్ల వాళ్ళకు పోస్టులు ఎక్కువ వచ్చినాయి సార్. గ్రూప్ 4లో వాళ్ళకు 275 పోస్టులు వస్తే శారీరక వికలాంగులకు కేవలం 30 పోస్టులే వచ్చినాయి. అట్లాగే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్లో 78 పోస్టులు వచ్చినాయి. అలాంటి 78 పోస్టులలో క్యారీ ఫార్ ఆ పోస్టులు సరైన కారణం చేత అందులు కానీ బదిలీలు కానీ అంటే మూగా చెవిటి మరియు ఈ కంటి సమస్యలు ఉన్న మా సోదరులు వారు అందుబాటులో గత చాలా సంవత్సరాల నుంచి ఆ పోస్టులు బ్యాక్లాగ్ అవడం అవుతున్నది. మాకు 78 పోస్టులు వస్తే దాదాపు 35 పోస్టులు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్కి బదిలీ అవుతున్నాయి. అలా కాకుండా ఈ నోటిఫికేషన్లోనే ఇస్తే మా శారీరక వికలాంగులకు నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. కాబట్టి గత ప్రభుత్వాలు చేసిన మోసాలను కానీ గత ప్రభుత్వాలు చేసిన హామీలను ఈ నిరుద్యోగుల పాలిట ప్రజాపాలనాన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇటు విషయాల్లో మేము శారీరక వికలాంగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, ఏ అంశంపై మాట్లాడాల్సినది ఇక్కడ రావడం కాదు? గురుకుల అభ్యర్థిని సార్. నేను గురుకుల ఎగ్జామ్ రాసినాం. ఎంతో కష్టపడి
ఒకప్పుడు ఒక 1 year 2 years అయితే మనకు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనే ప్రయత్నం మనకు ఉండే. కానీ ఇప్పుడు ఒక జాబ్ సంపాదించాలంటే ఒక పుష్కర కాలం ఆగాల్సి వస్తుంది. అయితే ఏసీని గత ప్రభుత్వం 9,210 ఉద్యోగాలు వేస్తే దాంట్లో కనీసం 4 నుంచి 5,000 బ్యాక్లాగ్స్ ఏర్పడుతున్నాయి సార్. ఇవన్నీ ఒక డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేస్తే ఎన్నో 4,500 కుటుంబాలు ఇప్పుడు మంచిగా సేవ్ అవుతాయి సార్. ఇంకోటి ఏంటంటే మనం కోరి తెచ్చుకున్న ప్రజాప్రభుత్వం ఈరోజు ప్రతి గొంతుకును అణిచివేస్తుంది. మేము ఏమనుకున్నాం అంటే ప్రజాప్రభుత్వంలో విద్యార్థులను ఎప్పుడు ఎవరు అరెస్ట్ చేయరేమో అనుకున్నాం. కానీ ఈ రోజే అది మొదలైంది సార్. ప్రజాప్రభుత్వంలో విద్యార్థులను అరెస్ట్ చేయడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇదంతా కాకుండా అందరినీ ఫిలప్ చేస్తే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుందని మీకు కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మాట్లాడు మీరు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అనేవి జరిగినప్పుడు ఎలక్షన్స్లో రిజల్ట్స్ అనేవి ప్రకటిస్తారు. ఆ రిజల్ట్స్ ఏ విధంగా అంటే ఎంత మెజారిటీతో గెలిచారో ఏంటిది అనేది మొత్తం ఇస్తారు. అట్లాంటప్పుడు అంటే అభ్యర్థిని ఎంత మెజారిటీతో గెలిచాడనే విషయం పక్కకు పెట్టి ఈయన గెలిచిండు ఈయన ఓడిపోయిండని ఇస్తే ఎంత బాధ ఉంటుందో మా గురుకుల అభ్యర్థులకు కూడా మా మార్కులు అనేవి ఇంతవరకు తెలియదు. ఒక పీజీటీ పెట్టారు, మిగిలినవి మాకు సివియర్లీ వాంట్ అన్నమాట. అవి కావాలి కాబట్టి అవి అయితే మేము ట్రేస్ చేసుకోవచ్చు. మా పైన ఎంతమంది ఉన్నారు, కింద ఎంతమంది ఉన్నారు, కనీసం వస్తుందా, మేము మెరిట్లు ఉన్నామా, ఆల్రెడీ మేము మెరిట్లు ఉన్నాం. 1:2 అంటే టీజీటీ 1:2 అంటే అందరికీ రావాలి. అసలు యాక్చువల్గా ర్యాంక్ ఇంకో 200 పోస్టులు మిగిలి మళ్ళీ పెట్టాలి. యాక్చువల్గా అంత డిమాండ్ ఉన్నటువంటి పోస్టులు అవి. వాటిని ఉద్దేశపూర్వకంగా బ్యాక్లాగ్ పెట్టడం అనేది మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే తక్కువ మెజార్టీతో ఇప్పుడు మనకు మొత్తం కాన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, 119 ఉన్నాయి. తక్కువ మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేల రిజల్ట్ను పక్కకు పెట్టి మాకు 80 మంది అయితే సరిపోతుంది, 80 మంది అయితే సరిపోతాయి, మాకు డబ్బులు మిగులుతాయి, మీరు బ్యాక్లాగ్ అని అంటే ఏ విధంగా వాళ్ళు ఆవేదన ఏంటారు చెప్పండి. ఆ విధంగానే మాకు అంటే మాకు 1:2 ప్రకటించి వాటిని పూర్తి స్థాయి రిజల్ట్ తెలపకపోతే వాళ్ళకైతే ఏ విధమైన బాధ ఉంటుందో మాకు కూడా అదే విధమైన బాధ ఉంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకంటే ఇక్కడ నిరసన చెప్పడానికి గల కారణం ఏంటి, ఏ అంశం? నేను మహబాద్ నుండి వచ్చిన జియో 46 అభ్యర్థిని. ఇది ప్రజాప్రభుత్వం అన్నారు. ప్రజాప్రభుత్వం అంటే ఏంది? మాకు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడానికి వీలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి సారే స్వయంగా చెప్పారు. అలాంటిది నిన్న అశోక్ సార్ యాక్చువల్లీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి అశోక్ సారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా అశోక్ సార్ అతని హ్యాండ్ ఉన్నది. అలాంటిది అశోక్ సార్ని ఇవాళ పట్టుకొని జైలు వేయడానికి కేసుకు తరలించారు. అదేవిధంగా మాకు జియో 46ని రద్దు చేస్తామని పోయినసారి రేవంత్ రెడ్డి సారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు, డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క సారు జియో 46ని మేము ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని చెప్పారు. అలాంటిది ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఊర్లు తిరిగినాం. ఊర్లు అంటే ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగినాం, బస్సు యాత్ర చేసినాం, ప్రతి చోట తిరిగి జియో 46ని జియో 46 పెట్టి మమ్మల్ని అన్యాయం చేసిండని ఈ విధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని వాళ్ళకి వెళ్ళి మాట్లాడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తే మమ్మల్ని ఎంత విధంగా అనగదొక్కుతున్నారంటే ఈరోజు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అంటే మేము అరెస్ట్ చేయడానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది జియో 46ని వెంటనే రద్దు చేయాలి. డిఎస్సి 25,000 అని చెప్పి 11,000 పోస్టులు ఇచ్చారు. గ్రూప్ 2 గ్రూప్ 3 అదే పోస్టులను నింపుతా అంటున్నారు. మరి మీరు ఈ విధంగా నడిస్తే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మీకు తగినైన శిక్ష చేపిస్తాము. కాబట్టి మా యొక్క నిరుద్యోగుల బాధని అర్థం చేసుకొని వీళ్ళకి చేయవలసింది ఏంటి, నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఏంటి అని ఒకసారి ఆలోచించండి. మీరు 2,000 ఉద్యోగాలు క్రియేట్ చేయని వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి సారే స్వయంగా చెప్పిర్రు. ఇప్పటికి కూడా వాయిస్ రికార్డు ఉన్నది. ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిర్రు. 30 లక్షల కుటుంబాలు మీ ఇంట్లోకి పోయి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కి ప్రభుత్వానికి ఓటేయండి. 30 లక్షలు అంటే 90 లక్షలు అంటే 90 సీట్లు వస్తాయి. 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరం నింపుతా అన్న వ్యక్తులు ఈరోజు అంటే సీఎం సార్ గారు ఈరోజు మేము ఎక్కడైనా బయట ధర్నా చేయడానికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు పిఎస్లకు తరలిస్తున్నారు. అదేవిధంగా జియో 46లో మెరిట్ అయిన విద్యార్థులకు న్యాయం చేయమంటున్నాం. మేమేదో 80-90 మార్కులకు మాకు ఈ జాబ్ కావాలి అని మేము అడుగుతున్నాం. మెరిట్ వైజ్గా మార్కులు ఇవ్వండి. మేము మెరిట్లో ఉంటే మేము తీసుకుంటాం, లేకపోతే లేదు. మెరిట్ విద్యార్థులు న్యాయం చేయమంటే 9 నెలల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి? ఏమైనా అంటే మా దృష్టిలో ఉంది, సీఎం సార్ దృష్టిలో ఉంది, ఇంకెన్ని రోజులు ఉంటాయి సీఎం సార్ దృష్టిలో? అంటే ఎంపీ ఎలక్షన్ అయిపోగానే మీరు ఇంకా అదే నడిపిస్తారా? ఎంపీ ఎలక్షన్ కోసమే ఇష్టంట అంతా. ఈరోజు మేము హైకోర్టులో కేసు గెలిచే ఛాన్స్ ఉన్నా ఏజీని రేపు ఇంకా ఎవరినైనా పెట్టే ఛాన్స్ ఉన్నది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు కేసు ఓడిపోయాలి, వీళ్ళని ఒక్కరిని కూడా జాబ్ ఇవ్వద్దు అనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో రేపు మేము హైకోర్టులో కేసు గెలుస్తున్నాము, దీనికి అడ్డుపడొద్దు అని చెప్తున్నాము. అదేవిధంగా మమ్మల్ని జియో 46 మెరిట్ విద్యార్థిని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ వస్తున్న అభ్యంతరాలపై ఏం చెప్తారు? ఈరోజు డిఎస్సి అండ్ టెట్ దానికి సంబంధించి ఈరోజు 20,000 పైకు ఉద్యోగాలు ఉంటే ఈరోజు 11,000 ఉద్యోగాలను మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
మరి ఇది ఇప్పుడు ఈరోజు జనాల నిరుద్యోగులను కానీ జనాలను కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా మోసపూరితం అని చెప్పేసి నమ్మించి నిరుద్యోగులు ఈరోజు ఎంతో కష్టపడి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సంపాదించుకుంటే ఈరోజు నిరుద్యోగులకు 11,000 ఉద్యోగాలు ఎంతవరకు సమంజసమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. డిఎస్సి కానీ హెచ్జిటి కానీ 7,000 నుంచి 11,000 మధ్యలో మాత్రమే వేశారు. ఇంకా 20,000 పైచీలకు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, హెల్త్ ఇన్స్పెక్టర్లు ఉన్నాయి, అండ్ ఇంకా వచ్చేసి ఇప్పుడు గురుకులకు సంబంధించినటువంటి నిరుద్యోగులు నిరసన ఉన్నాయి. ఇన్ని కాలం పెట్టుకొని 100 రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పేసి ఈరోజు అలాంటి హామీలు ఈరోజు దాని పక్కన పెట్టుకేసి ఈరోజు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ముమ్మరంగా ఎన్నికల సన్నాహంలో ఉన్నది. మరి నిరుద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు నిరుద్యోగులకు న్యాయం చేయకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. ఈరోజు విద్యా రాజకీయ పార్టీ పక్షాన ఈరోజు నిరుద్యోగుల పక్షాన వాళ్ళకు మద్దతుగా మేము ఇక్కడ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు మేము విద్యా రాజకీయ పార్టీ తరఫున నిరుద్యోగులే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థుల రాజకీయ పార్టీ మాత్రం పక్కా అక్కడ వాళ్ళకి మద్దతుగా న్యాయం జరిగే వరకు నిలబడుతుందని ఈరోజు ఈ సభాపూర్వకంగా ఈ నిరుద్యోగుల పక్షాన గురుకులకు సంబంధించిన నిరుద్యోగుల పక్షాన ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. 100 రోజులలో చేస్తున్నారు, 100 రోజులు అయిపోయింది ఈరోజు. మరి ఇక్కడ 100 రోజులు ఈరోజు మీకు ఇంకా కంటికి అనిపించట్లేదా? వీళ్ళ బాధ అనిపించట్లేదు, వీళ్ళ గోసగా అనిపించట్లేదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేసిన అదేవిధంగా మీరు మోసం చేస్తున్నారని ఈ సభాపూర్వకంగా మీకు నేను చెప్తున్నాను. మీరు చెప్పండి, ప్రధానంగా ఎందుకు 90 రోజుల్లోనే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అయ్యా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి వేడుకుంటున్నాం సార్. దయచేసి మా గురుకుల విద్యార్థులు న్యాయం చేయండి. 1:2లో ఉన్న వ్యక్తులను అందరూ కూడా మెరిట్ ఆర్డర్లో నెక్స్ట్ వాళ్ళకు మీరు జాబులు ఇవ్వండి. ఒక్కొక్కరికి 2-3 జాబులు రావడం జరిగింది. ఒక వ్యక్తికి ఒక జాబు మాత్రం చేయగలుగుతారు, 2 జాబులు చేయలేడు సార్. అది మీకు కూడా తెలుసు. ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే 2 సార్లు పోటీ చేస్తే ఒక ఎంపీ వదులుకొని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, అది మీకు తెలుసు. మా నిరుద్యోగులు కూడా అదే 1:2లో కూడా గురుకుల అభ్యర్థులకు దయచేసి మెరిట్ ఆర్డర్లో ఎవరైతే ఉన్నారో మిగతా వ్యక్తులకు ఇవ్వండి. దాదాపు 3,000 పోస్టులు బ్యాక్లాగ్ వెళ్ళిపోయినాయి. 3,000 కుటుంబాలు బాగుపడతాయి సార్. మేము కేసీఆర్ గవర్నమెంట్ దించేసి మా నిరుద్యోగులతో ఒక తాటి మీద కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపిస్తున్నారు. ఎందుకు మీరు న్యాయం చేస్తారని. మీరు కూడా దయచేసి మాగిన కొట్టగట్టి సార్. మెరిట్ ఆర్డర్లో మిగతా వ్యక్తులకు 3,000 మంది ఉన్నారు. 3,000 ఇమీడియట్గా రిక్వెస్ట్ పాటించి వాళ్ళకు ఇమీడియట్గా పోస్టింగ్ ఇవ్వండి. మాకు కూడా జాబులు ఇవ్వండి సార్. మీది మా న్యాయమైన డిమాండ్. మేము ఈరోజు వచ్చి మేము రోడ్లపైన తిరగాల్సిన అవసరం లేదు. ఇది మా గవర్నమెంట్ అని చెప్తున్నారు, ఇది ప్రజల గవర్నమెంట్ అని చెప్తున్నారు. మరి ఇలాంటి మీరు వచ్చినా కూడా మాకు ఇలాంటి పరిస్థితి రావడం మాకు బాధాకర విషయం. దయచేసి మా గురుకుల విద్యార్థులు కొంతమంది అరెస్ట్ కావడం జరిగింది, కొంతమంది పోలీసులు ఇక్కడ చెల్లాచెదురుగా కొట్టడం జరుగుతుంది. దయచేసి మీరు స్పందించండి. మా యొక్క నిరుద్యోగులకు గురుకుల అభ్యర్థులకు 1:2లో న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా వేరుకుంటున్నాం సార్. మీ గవర్నమెంట్ ఇలాంటివి మా బాధాకరం, చాలా బాధాకరం అనిపిస్తుంది. మీరు దయచేసి మాకు స్పందించండి, మీకు న్యాయం చేయడం మేము ఇప్పుడు కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది నిరుద్యోగులు ప్రధానంగా చెప్తుంది. మనం ఇప్పటివరకు 100 మంది ఇక్కడనే చూసాం, కానీ పోలీసులు ఎక్కడికప్పుడు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అశోక్ సార్ అరెస్ట్ విషయంలో మాత్రం ఏ స్టేషన్లో అరెస్ట్ చేసిన విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వట్లు అని చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే అన్ని రకాల నిరుద్యోగులు అయితే ఇక్కడ కనిపించారు. ప్రధానంగా గురుకులాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం మాకు న్యాయం చేయాలి మెరిట్ ఆధారంగా చెప్తుంటే, మరోవైపు ఇటు గ్రూప్ 2 సంబంధించిన గ్రూప్ 2 పోస్టులు, ఈ గ్రూప్ 1 సంబంధించిన పోస్టులు పెంచాలని మరొక వైపు అయితే GO 46ను పోలీసు కానిస్టేబుల్లో భాగంగా దాన్ని రద్దు చేయాలని మరొక వైపు చూస్తున్నారు. మరోవైపు డిఎస్సి టెట్ విషయం సంబంధించిన కూడా మెగా డిఎస్సి అని పేరు చెప్పి కూడా చాలా తక్కువ 11,000 పోస్టులు వేసి చాలామంది నిరాశ గురి చేస్తున్నారు. మెగా డిఎస్ పేరుతో మరిన్ని పోస్టులు పెంచాలి, అలాగే టెట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు వికలాంగులకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలి, పోస్టులు పెంచాలని కూడా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. 100 మంది ఇక్కడికి వచ్చారు. కొన్ని ప్రభుత్వం 100 రోజుల్లోనే ఎంతో జరుగుతుంది అనుకున్నాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో హామీలు ఇచ్చింది, హామీలను నెరవేర్చి మమ్మల్ని సంతోషపరుస్తుంది అనుకుంటే ఈరోజు రోడ్డుకు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ఇక్కడ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు మాత్రం హైదరాబాద్లోని చైతన్యపూర్లో మాత్రం కనిపిస్తూ ఉంది. మనం విజువల్లో చూస్తున్నట్టుగా ముందుగా అశోక్ సార్ను ఎక్కడి నుండో అరెస్ట్ చేసినో చెప్పాలి. దాంతోపాటు మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో మేనిఫెస్టో ఇచ్చినట్టు కానీ హామీలు ఏదైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అది స్పష్టంగా నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉందని కూడా నిరుద్యోగులు ఆవేదన డిమాండ్ వ్యక్తం చేసిన మాత్రం కనిపిస్తూ ఉంది. కనపర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.